పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో మరొక క్రేజీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రంలో పవన్ పవర్ఫుల్ పోలీస్ గా నటిస్తున్నారు. గత ఏడాది ఈ చిత్రం నుండి టీజర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గాజు గ్లాస్ మీద చెప్పిన డైలాగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అవ్వడంతో ఈ సినిమా పెండింగ్ లో పడింది. ఇక ఈ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ ఇటీవల ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో కార్ టాప్ మీద కూర్చొని వెళ్లిన సీన్ ని ఈ సినిమాలో పెట్టబోతున్నట్లు తెలిపాడు. కార్ మీద పవన్ కళ్యాణ్ షాట్ ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం వాడేసినట్టు చెప్పారు. పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో చేసిన ఆ ఐకానిక్ సీన్ ని సినిమాలో రీక్రియేట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఆ విషయం చెప్పిన దగ్గర నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు ఓజీ సినిమాలు చేస్తున్నాడు. ఆ రెండు పూర్తి చేసిన తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ చేస్తారని తెలుస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండడంతో పాటుగా ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించడంతో ఖచ్చితంగా ఈ సినిమా మరోసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు అనుకున్నారు. పవన్ కళ్యాణ్ కు సంబంధించి కారు టాప్ మీద కూర్చొని ఉన్న సన్నివేశం తీశానని వెల్లడించారు. గత కొద్ది రోజులుగా ఉస్తాద్ సినిమా షూటింగ్ ఆగిపోయిందని ప్రచారం కూడా ఎక్కువగా వినిపిస్తుంది. అందులో ఎలాంటి నిజమూ లేదు అన్నట్లుగా ఈ సన్నివేశాన్ని ఉదాహరణగా చెప్పినట్లు తెలుస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి తన కాన్వాయ్లో బయలుదేరి కార్ టాప్ పైకి ఎక్కి మరీ ప్రయాణించిన సన్నివేశాన్ని ఇప్పుడు ఉస్తాద్ సినిమాలో పెట్టినట్లుగా తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా కూడా పొలిటికల్ పరంగా తెరకెక్కించినట్లు కనిపిస్తుంది. మరి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి విడుదలయ్యాక ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.